ఓం నమ శివాయ. అతిరుద్ర మహాయజ్ఞం. ఈ అతిరుద్ర మహాయజ్ఞం అనేది సమస్త సృష్టికి విశ్వశక్తికి మూలమైన శివుని ఆరాధనలో చాలా ముఖ్యమైన ఘట్టం. శివుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు మరియు సర్వవ్యాప్తి అయినవాడు. మరణాన్ని జయించినవాడు, అనంతమైన దయ, కరుణ మరియు ప్రేమ యొక్క స్వరూపుడు. శివుడిని సాంప్రదాయకంగా లింగ రూపంలో పూజిస్తాం. బ్రహ్మాండ ప్రతిరూపాన్ని పోలి ఉంటుంది ఈ లింగాకారము. అభిషేకము శివునికి హృదయానికి అత్యంత ప్రియమైనది. ఈ అతిరుద్రంలో 14,641 రుద్రములు ఉంటాయి. ఒకసారి చమక పఠనంతో పాటు నమ్మకం ఒకసారి పఠిస్తే ఒక రుద్రం అవుతుంది. ప్రతి నమ్మకం చివరన ఒక చమక అనువాకంతో పాటు 11 నమ్మకాలను పఠించడం, ఇలా ఒక చమకాన్ని పూర్తి చేయడం ఏకాదశ రుద్రం అవుతుంది. 11 ఏకాదశ రుద్రములను పఠించడం ఒక లఘురుద్రం అవుతుంది. 11 లఘురుద్రములను పఠించడం ఒక మహారుద్రం అవుతుంది. 11 మహారుద్రములను పఠించడం ఒక అతిరుద్రం అవుతుంది. అందుచేత అతిరుద్రంలో 14,641 రుద్రములలో 14,641 నమకములు మరియు 1,331 చమకములు ఉంటాయి. రుద్రాభిషేకంతో పాటు వేద ఆచారాలలో బాగా ప్రావీణ్యం ఉన్న 121 మంది పూజారులు రుద్రహోమాలను నిర్వహిస్తారు. ఈ యజ్ఞం కోసం 11 హోమగుండాలను ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. రుద్రపారాయణాలు మరియు రుద్ర హోమాలతో పాటు శ్రీ సాయి గాయత్రి హోమాలు, లింగాభిషేక పూజలు, క్రమార్చన పారాయణాలు మరియు తర్పణాలు, భజనలు కూడా నిర్వహిస్తబడతాయి. ఈ మహాయజ్ఞం లోక కళ్యాణం కోసం, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం, శాంతి మరియు శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు. సంపూర్ణ విశ్వశక్తి యొక్క శివశక్తి స్వరూపమైన భగవాన్ వారి దివ్య సన్నిధిలో ఇంత గొప్ప వైదిక యజ్ఞం శ్రీ సత్యసాయి జిల్లా మన పవిత్ర పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వైభవంగా, దివ్యంగా, నిస్వార్థంగా నిర్వహించడం మన అదృష్టం. అది చూసే భాగ్యం కలగడం మన అందరి పూర్వజన్మ సుకృతం. జై సాయిరామ్. ఓం నమ శివాయ.